నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని వినుచున్నటువంటి ప్రియులైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి లేఖన భాగాన్ని, ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని మనము వాక్యములో గమనించి ఆత్మీయంగా బలం పొందుదాం. మత్తయి సువార్త, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షింపుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. మరి ప్రపంచ చరిత్రలో భూమి ఆకాశముల పుట్టుక తరువాత దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మొదలుకొని నేటి వరకు ప్రపంచ చరిత్రలో నీటి మీద నడిచినటువంటి మనుషులు ఎవరు కూడా మనకు ప్రపంచ చరిత్రలో కనబడరు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులైన వారిని, మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన మరి ఏకాంతముగా ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకొని, మరి 4వ జాము, ఇంచుమించుగా 4వ జాము అంటే మరి తెల్లవారుజాముగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఆ యొక్క సముద్రము మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వారి వద్దకు వచ్చాడు. నిజంగా శిష్యుల యొక్క హృదయాలు ఎంతో ఆశ్చర్యానికి, విభ్రాంతికి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభువారిని సముద్రము మీద వారు చూచినప్పటికీ ప్రభువారిని గుర్తించలేకపోయారు. ఎందుకంటే అది మనుషులకు అసాధ్యం. అది మనుషులకు అసాధ్యం గనుక వారు ఏమాత్రము కూడా యేసు ప్రభువారు సముద్రము మీద నడిచి వస్తున్నాడని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహించలేకపోయారు. అయితే ప్రభువు చెప్పాడు, భయపడొద్దు, నేనే అని వారిని ధైర్యపరిచాడు. వారు భూతం అనుకున్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ధైర్యపరిచి వారికందరికీ కూడా ఆనందాన్ని కలగజేశాడు. ఆ ఆనందములో, సంతోషములో మరి ఆ యొక్క పేతురు, ఆయన 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి పేతురు ఆ ఆనందములో, సంతోషములో, ప్రభువా, నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచేటట్లుగా ఆజ్ఞాపించమన్నాడు. మరి ఆ మాట ప్రకారం నడిచి రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుకు చెప్పినప్పుడు ఎంతో ధైర్యముగా ప్రభువు మీద
విశ్వాసముతో నమ్మకముతో పేతురు నీటిలో అడుగుపెట్టాడు. నీటిలో అడుగు పెట్టిందే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూచి అడుగు వేస్తూ నీటి మీద పేతురు నడిచినట్లుగా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మరి ప్రపంచ చరిత్రలో నీటి మీద నడిచినటువంటి వ్యక్తులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటివాడైతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండోవానిగా తన శిష్యుడైనటువంటి పేతురును కూడా నడిపించాడు. మరి దీనిని బట్టి మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమి చేయగలడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏ విధంగా ఆయన గొప్ప కార్యములు చేయగలడో మన చేత కూడా ఆయన గొప్ప కార్యములు చేయించే దేవుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరిచేవాడైనప్పుడు మనలను కూడా స్వస్థపరిచేవారముగా ఆయన చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసేవాడైనప్పుడు మన ద్వారా కూడా ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వాడైనప్పుడు మనము కూడా మరణమును జయించి తిరిగి లేచేటట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులముగా జీవించటానికి ఆయన మనలను పరిశుద్ధులుగా జీవించేటువంటి శక్తితో ఆయన నింపుతాడు. ఆయనకి ఏది సాధ్యమో అది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభువారు సాధ్యపరిచే దేవుడని మనం ఈ కార్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఆయన నడవటమే కాకుండా మరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆయన నీళ్ల మీద దైవ మానవునిగా ఉండి ఆయన నడవటమే కాకుండా పేతురును కూడా తను నమ్మినటువంటి విశ్వసించినటువంటి పేతురును కూడా నడిపించినటువంటి దేవుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము గమనించగలం. గనక ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నమ్ముకున్నప్పుడు మనకు కూడా అసాధ్యమైనది ఏది లేకుండా దేవుడు సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. గనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను నడవడమే కాకుండా పేతురును కూడా తన శిష్యుని కూడా నీటి మీద నడిపించినటువంటి మహనీయుడైనటువంటి దేవుడు. ఆ గొప్ప ఘనత పేతురుకి ఇచ్చాడు. అయితే పేతురు యేసు వైపు చూచినంతసేపు నీటి మీద బాగానే నడిచాడు, కానీ గాలిని చూచి భయపడ్డాడు గనుక మునిగిపోసాగాడు. గనక మనం యేసు వైపు చూచి మన యాత్రను కొనసాగించినంత కాలం ఏ మాత్రము కూడా మనకి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. కానీ ఈ లోకయాత్రలో ఎప్పుడైతే ఈ లోకంలో వచ్చేటువంటి గాలి వంటి శోధనలకు మనం భయపడి యేసు మీద నుండి దృష్టిని లోకం మీదికి, లోకములో ఉన్న వాటి మీదికి మనం ఎప్పుడైతే మళ్ళించుకొని మనం భయపడుతూ ఉంటామో మనలో అల్ప విశ్వాసం ఏర్పడి మనము అనేకమైన సమస్యల్లో, శోధనల్లో మునిగిపోతామని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గనుక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచినంతసేపు ఎంత గొప్ప కార్యమైనా సరే అది నీకు సాధ్యమవుతుంది. ఎంత అద్భుతమైన నీవు చూడగలుగుతావు, ఎన్ని ఆశ్చర్యకార్యాలైనా నీవు చూడగలుగుతావు. కానీ యేసు మీద నుండి నీ దృష్టిని తొలగించుకుంటే, శోధనలకు భయపడితే, ఎదురయ్యేటువంటి సమస్యలకు భయపడితే అనేక రకాలైనటువంటి రీతిలో నీవు శోధించబడతావు, భయపడతావు. అందుకే ప్రభువును వేడుకున్నాడు, అయ్యా నన్ను రక్షింపమని కేకలు వేశాడు. అయితే ప్రభు ఉన్నాడు చేయి చాపి మరి సముద్రంలో నుండి పేతురును పైకి లేపి మరల ఆయనతో పాటు ఆ ధోనిలోనికి ఇరుగురు నడుచుకుంటూ వెళ్ళారు. అలాగనే ఒకవేళ మనం అవిశ్వాసముతో ఎక్కడైనా పడిపోయి, ఎక్కడైనా కృంగిపోయి ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పేతురు వేడుకున్నట్లుగా మనం వేడుకుంటే ఆయన చేయి చాపి మనలను కూడా లేవనెత్తి ఆ నావలోనికి, పరలోకం అనేటువంటి నావలోనికి, పరిశుద్ధ పట్టణములోనికి, పరలోక రాజ్యములోనికి నిన్ను నన్ను నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ప్రపంచ చరిత్రలో నీటి మీద నడిచినటువంటి ఇద్దరు మనుషులు, మొదటి మనుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు,
మరి ఆ యేసుక్రీస్తు వారే నీటి మీద పేతురును, రెండవ మనుషుడైన పేతురును మరి నడిపించాడు. మరి ఇటు గొప్ప కార్యమును మరి బైబిల్లో దేవుడు మన కొరకు నమోదు చేసినందుకై మరి ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇటు మంచి కార్యము, ఇటు గొప్ప కార్యము, ఈ ఆశ్చర్య కార్యము మరి ధ్యానిస్తూ ఉండగా నిజంగా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, మన చేత చేయించగలడని మనం నమ్మి విశ్వసించి మరి ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధులందరికీ, వాక్యమును వినుచున్న మీకందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.